నా పేరు షర్లీ బబిత. నేను అల్వాల్ నుంచి వస్తున్నాను. ఈ సంఘం మీ పాస్టర్ గారు ఎవరైతే ఉదయ్ గారు ఉన్నారో, ఐ నో హిమ్ మోర్ దాన్ 20 years. So I'm really blessed to be part of your church and to share a testimony. And I really wanted to thank God for giving this opportunity. నా ఒక సాక్ష్యం మరి ముఖ్యంగా ఏంటి అంటే, మనం నార్మల్గా ఉంటాం కదండి, నామకే వాస్తే అన్నట్టు. అంటే కొంచెం నా తెలుగు కొంచెం మిక్సప్ ఉంటుంది, తప్పుగా అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే ఐఎమ్ లైక్ మిక్సప్ ఉంటుంది నా తెలుగు, తెలంగాణ మిక్స్ ఉంటుంది కొద్దిగా. అది నామకే వాస్తే అన్నట్టు నేను మమ్మీ డాడీ అందరు వెళ్తున్నప్పుడు చర్చ్కి నేను ఏంటి ఊరికే చర్చ్ చెప్తారు బా ఏంది ప్రార్థన అనేసి నేను విసుక్కునేదాన్ని. సరే అని చెప్పి ఏదో మమ్మీ ఏమైనా అంటారు డాడీ ఏమైనా అంటారని బయట కూర్చునేదాన్ని అనమాట. ఎక్కువ అంతగా ఇన్వాల్వ్మెంట్ ఉండేదాన్ని కదా చర్చ్లో. ఎప్పుడైతే మనం ఒక ఏజ్ వచ్చినప్పుడు మనం వి క్రాస్ 20 కదా, మనం వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఏజ్ మనకి ఏముంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది. రే మనం ఎంజాయ్ చేయాలి, అక్కడ పోవాలా ఇక్కడ పోవాలని చాలా అనిపించేది మనకి. కానీ నేను ఎందుకు మమ్మీ డాడీ ఎప్పుడు ఏదో ప్రార్థన అంటారు అది అంటారు, ఏంది నాకు అస్సలు అర్థం కాదు. ఏంటి నాకు అన్నయ్య ఉన్నారు, తమ్ముడు ఉన్నారు. సో అన్నయ్య తమ్ముడు అన్నప్పుడు మీకు తెలుసు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఏయ్ అది చేయకే ఇది చేయకంటే అటు మమ్మీ డాడీ చెప్తారు, వీళ్ళిద్దరు చెప్తారు, ఏంది ఇది ఇట్లా అనిపించేది నాకు. తర్వాత నేను కొన్ని ఇయర్స్ తర్వాత చాలా మేజర్ యాక్సిడెంట్ అయిందండి నాకు. 48 hours 48 గంటలు నేను కోమాలో ఉన్నాను. వాళ్ళు డాక్టర్ స్కాన్ చేసి ఏం చెప్పారంటే నా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉంది. 48 hours అయ్యేంతవరకు తను ఒక కోమా నుంచి ఒకళ్ళు బయటికి వస్తే మళ్ళీ ఒక్కసారి స్కాన్ చేసి చెప్తాం మేము తను ఆపరేషన్ చేయాలో లేదా తనకి అని చెప్పారు. సో ఆ టైంలో మా మమ్మీ మా డాడీ ప్రతి ఒక్కరు ఆ సిచ్యువేషన్ కూడా మీకు చెప్తాను. ఆ టైంలో అమ్మకి ఆపరేషన్ అవుతుంది తార్నాకలో. తనకి రైట్ లెగ్ వేరే దగ్గర హాస్పిటల్లో ఆపరేషన్ అయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సరిగా స్క్రూ ఫిట్ చేయలేదన్నమాట. ఆమెకి రాడ్ పెట్టారు కాళ్ళకి. అది పస్ ఫామ్ అయిపోయి అమ్మకు పెయిన్ అయిపోయింది బాగా. అమ్మకి పెయిన్ అయిపోయిందంటే మళ్ళీ చెకప్ చేసుకుంటే వాళ్ళు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమో ఎవరు చేశారు, తప్పు చేశారమ్మా, చాలా సీరియస్ ఉంది, నీకు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలా అన్నారు మమ్మీకి. ఆ టైంలో నేను అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేసేదాన్ని అనమాట. నాకు చాలా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, నిద్ర లేదు, చాలా కష్టం. అల్వాల్ నుంచి తార్నాక ట్రావెల్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో మనకంటే కదా దేవుడు ఎప్పుడు ఒక ఏంజల్ లాగా మనల్ని ఒకరిని పంపిస్తారు అన్నప్పుడు. ఆ టైంలో నేను మమ్మీకి ఇంకా రేపు ఆపరేషన్ ఉంది, అమ్మకి ఏం కావాలో నీడ్స్ తీసుకుందామని వస్తున్నాను. ఎగ్జాక్ట్ లాల్ బజార్లో ఇలా బండి నడుపుతూ ఇట్లా కాన్షియస్ పడిపోయాను అంతే. ఏమైందో నాకు అస్సలు తెలీదు. నా బండి అలా ముందు పడిపోయింది, కాన్షియస్ లేకుండా పడిపోయాను నేను. ఓన్లీ బ్లడ్ నుంచి రక్తం కంటిన్యూగా బ్లో అవుతుంది. ఒక పర్సన్ ఎవరో నాకు తెలీదు, తమిళ్ పర్సన్ అన్న ఎంగమ్మ ఎంగెక్కరా ఎంగా అని అడుగుతున్నాడు. నాకు ఏం తెలీదు. అప్పుడు నాకు నార్మల్ ఫోన్ ఉన్నప్పుడు లాస్ట్ కాల్ మా ఫాదర్ ఉందన్నమాట. మా ఫాదర్ కాల్ చేసి ఇట్లా పలానా ఎవరో అమ్మాయి పడిపోయింది మీ పాప అని అడిగారు. ఇమ్మీడియట్గా సిచ్యువేషన్ ఎలా ఉండిందంటే అటు అమ్మకి ఆపరేషను, ఇటు నేను యాక్సిడెంట్ అయింది. ఆ సిచ్యువేషన్లో నాకు అతను మాట్లాడి మా ఫాదర్తో ఇమ్మీడియట్గా బండి మీద వచ్చి ఎక్కడైతే మా ఇంటి దగ్గర మా అన్నయ్యకి చెప్పి అందరూ వచ్చి కోమాలో వెళ్ళిపోయాను. ఇమ్మీడియట్గా డ్రౌజినెస్ వచ్చి నేను పడిపోయాను. ఇంకా ఆ టైంలో అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. ఎంతోమంది వచ్చి చర్చ్ వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మా మమ్మీ ఏమో ఇంకా రాలేదు, పాప ఏంటి, ఒక పక్క అమ్మకి ఆపరేషన్ చేయాలా లేకపోతే ఆమెకు డేంజర్. నిజంగా ఆ సిచ్యువేషన్లో దేవుడు ఎంత గొప్పగా మమ్మల్ని కాపాడిందంటే మమ్మీ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయింది. నాకు దేవుడు అక్కడి నుంచి హీలింగ్ తీసుకొచ్చాను. మొత్తం 48 కాదు 51 hours తర్వాత నేను కోమా నుంచి బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత నేను అందరిని గుర్తుపట్టాను. మళ్ళీ నాకు స్కాన్ తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్ ఏం అవసరం లేదండి, తనకి మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేయవచ్చు అని చెప్పారు. నిజంగా చాలా గొప్పతనం. ఆయన కూడా అంటారు చూడు ఒక వర్డ్, కుక్కతో ఒకరు వంకర అన్నట్టు. అలానే నేను కూడా మళ్ళీ మంచిగా ఫుల్ బిందాస్గా ఉన్నాను. మళ్ళీ ప్రార్థన చేసిన ఉంటారు పెద్దోళ్ళు కదా, మళ్ళీ ఎట్లా అంటే మనము రాంగ్ టైప్ లైక్ ఎట్లా అంటే ఆ ఫ్రెండ్స్ జాబు ఫన్ అలా ఉండేదాన్ని. ఆ టైంలో మా తమ్ముడు 2008లో 2007 ఇయర్ ఎండింగ్లో తమ్ముడు డిటిఎస్ వైవేంలో డిటిఎస్ కోర్స్ చేశాడనమాట. ఆ టైంలో నాకు ఏంటంటే ఒక సరదా అనమాట, అటు ఇటు వెళ్ళాలి ఎంజాయ్ చేయాలని. బెంగళూరుకి వెళ్ళేదాన్ని తరచు వాడి కోసం అనేసి.
సో వెళ్తున్నప్పుడు అనుకోకుండా వాళ్ళకు ఒక సెమినార్ ఉండింది, కాన్ఫరెన్స్ మీటింగ్ సంథింగ్. సో ఆ మీటింగ్స్లో నేను కూడా సరదాగా ఏదో భుజాలు ఎగరేసుకుని ఆడుకుంటూ వెళ్దాంలే అన్నట్టు సరదాగా వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంత జనాలు, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 250 మెంబర్స్, అన్ని కాంగ్రిగేషన్స్ వాళ్ళందరూ వచ్చారు. వేరే వేరే నార్త్ ఈస్ట్ కానీ, సౌత్, నార్త్, ఈవెన్ ఫారినర్స్ కూడా వచ్చారు. నాకు ఏమీ తెలియదు ఏం జరగదు. అంతమందిలోనే ఒక గ్రూప్ పెట్టారు. గ్రూప్ పెట్టినప్పుడు అందరు ఏమన్నారంటే, ఒక్కొక్కరు మీరు బైబిల్ చదవండి, చదివి దేవుడు మీతో ఏం మాట్లాడతాడో చెప్పండి అన్నారు. మనకు బైబిల్ అంత తెలియదు, బెబ్బెబ్బే ఉండేదాన్ని. అంత తెలియదు బైబిల్ గురించి. ఏది వచనం తీయాలి ఏంటి అన్నది కూడా మనకు తెలియదు ఆ టైంలో. చూసినాం ఒకటి పక్కన వాళ్ళు తీస్తుంటే ఇదా ఓకే అని ఇలా తీశాను. అప్పుడు నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అందరూ అంటున్నారు, దేవుడితో ఏమైనా మాట్లాడాను, చదివా వాక్యం అంటే, మనకేమో రాదు, చదువుతాను కానీ డెప్త్గా దాని మీనింగ్ ఏంది మనకు తెలియదు కదా. బాధపడుతున్నాను. అందరూ అంటే యువర్ బ్రదర్ ఈస్ వాకింగ్ బైబుల్, ఈజ్ సో అనాయింటింగ్ అండ్ ఈ సచ్ అ ప్రాఫిట్ పర్సన్ అండ్ యూ మైట్ బీ అ వాకింగ్ సిస్టర్ ఇన్ అ బైబుల్ అని అలా అంటే, నేను ఇలా చూసిన, నాకేం తెలియదు కదా ఎట్లా ఏంటి అని చాలా బాధపడ్డాను. ఆ క్షణమే నేను ఎప్పుడూ అంత డెప్త్ ప్రేయర్ చేసిందని కాదు, ప్రేయర్ చేసుకొని, దేవా నాకు తెలీదు, మమ్మీ డాడీ కానీ అందరు చెప్పినప్పుడు నన్ను ఇంత నువ్వు కాపాడుకుంటూ వచ్చావు, కానీ నాకు తెలియలేదు. కానీ ఎలా దీన్ని ఏం చదవాలా, దీన్ని ఏం అర్థం అవుతుంది ఏంటి అని నేను మనసులో మాట్లాడుకుని వాక్యము జేమ్స్ చాప్టర్ 4 దాంట్లో మొత్తం చదువుతున్నప్పుడు దేవుడు ఒక వర్సెస్ 10 మాట్లాడు, హంబల్ యువర్ సెల్ఫ్ అండ్ ఐ లిఫ్ట్ అప్ యూ. ఇది ఒక్క వర్డ్ దేవుడు నాతో మాట్లాడి అప్పుడు నేను అంటే నేను ఏ విధంగా అయితే ప్రైడ్నెస్గా ఉన్నానో, ఏ విధంగా అయితే నేను అడ్డమన్గా బిహేవ్ చేశానో, ఆ టైంలో నాకు దేవుడు నువ్వు తగ్గించుకోమని చెప్పాడు నాకు దేవుడు. అప్పుడు నేను అదే క్షణంలో, సరే దేవా నువ్వు నాకు ఈ వాక్యం ఇచ్చు, నాకు ఇంకా డెప్త్గా ఎలా నేర్చుకోవాలో ఏంటో నాకు తెలీదు, నాకు ఇంకా నువ్వు నేర్పించని అడిగేదాన్ని. తర్వాత నిదానంగా ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు దేవుడు ఎంతో విధంగా సహాయం చేశాడు. ఈవెన్ ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే ఒకప్పుడు ఈ మాట కూడా నేను మాట్లాడేదాన్ని కాదు. ఇంగ్లీష్ కూడా నాకు అంత వచ్చేది కాదు, హిందీ కూడా అంత వచ్చేది కాదు. మనుషులు ఎంతోమంది నీచంగా చేసేవాళ్ళు నన్ను. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనానికి అది ఎక్కడైనా కూడా బాడీ షేమింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు కొద్దిగా తడమలు మాట్లాడితే, ఈ పిల్ల ఏంది ఇట్లా మాట్లాడుతుంది కానీ నాకు చక్కగా రాదు, ది టాక్ ఇన్ దాట్ వే కదా. అట్లా చాలా బాధ అనిపించేది. నేను ప్రతి ఒక్కటి కూడా మమ్మీ డాడీకి షేర్ చేశాను. ఒక్కటే అంటుండే, పాప నువ్వు బాధపడకు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా అందరి మనసులు మారుస్తాడు, నువ్వు అడుగు దేవుణ్ణి. నేను ఈ విషయంలో నేను నీచం చేశారు కదా, నువ్వు అడుగు దేవుణ్ణి, దేవా నాకు ఈ బాధ నుంచి తీసి నాకు నేర్పు అని. అలానే ప్రతి ఒక్క మనిషి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చేసిన పనిని నేను చూసి నేర్చుకున్నాను. ఐ రియల్లీ గాడ్ ప్రామిస్, నేను ఎన్నడూ కూడా ఏ టీచింగ్కి నేను వెళ్ళలేదు, ఏ సిస్టమ్ నాలెడ్జ్ కూడా నేర్చుకోలేదు, ఏ కమ్యూనికేషన్ అవ్వదు. నాకు నేను స్వతహాగా నేర్చుకున్నాను ప్రతి ఒక్క భాషలో. ఇప్పుడు నేను కొంచెం తమిళ్ మాట్లాడగలుగుతాను, కొంచెం కన్నడ వచ్చు, కొంచెం నాకు పంజాబీ స్లాంగ్ మాట్లాడగలుగుతాను. ఈవెన్ అన్ని భాషలు లైక్ ఇప్పుడు ఆంధ్ర స్లాంగ్ మాట్లాడగలుగుతాను, రాయలసీమ మాట్లాడగలుగుతాను. ఈవెన్ ఇంగ్లీష్లో ఎవరైనా ఏమైనా చెప్తే వాళ్ళకి తెలుగు ట్రాన్స్లేట్ చేయ, అంత దేవుడు నన్ను గొప్పగా వాడబడుకుంటూ తీసుకొచ్చాడు. 2018లో అమ్మ సడన్గా చనిపోయినప్పుడు చాలా డిప్రెషన్లో ఉండింది నేను. 4 years వరకు చాలా దుఃఖం అనిపించింది. ఎందుకు దేవా ఇంత మంచి ఇచ్చి మళ్ళీ సడన్గా మమ్మీలా తీసుకున్నప్పుడు చాలా విషయాలు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. అలా బలపరుస్తున్నాను. నా బైబిల్ కోర్స్ చేశాను నేను, షార్ట్ బైబిల్ కోర్స్. వచ్చి మా నాన్నతో జస్ట్ ఓన్లీ 3 weeks స్పెండ్ చేశాను అంతే. 3 weeksలో నాన్న సడన్గా చనిపోయాడు హార్ట్ అటాక్, స్ట్రోక్తో. ఆ టైంలో 3 weeksలో నేను మా నాన్న ఉన్నంతసేపు, నీ బైబిల్ కోర్స్ అయింది కదా పాప, మనం ఈ విలేజ్కి సేవ చేస్తాం, ఆ విలేజ్ వెళ్ళి సేవ చేస్తాం, ప్రతి ఒక్క మాట అని చెప్పింది ఇప్పుడు కూడా నాకు ఉంటుంది. దేవుడు నాకు ఎన్నో విషయాలలో చాలా అంటే చాలా సహాయం చేశాడు. ఆ నాన్న చనిపోయిన టైం తర్వాత సడన్గా మళ్ళీ యాక్సిడెంట్ అయింది నాకు. యాక్సిడెంట్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మొత్తం స్కిన్ మొత్తం పీల్ ఆఫ్ అయిపోయి లెఫ్ట్ లెగ్ మొత్తం పీల్ ఆఫ్ అయిపోయింది. ఆ టైంలో చాలా దుఃఖం అనిపించింది. ఎవరు లేరు. ఇప్పుడు ఒక అమ్మాయి అన్నప్పుడు బెడ్ మీద పడినప్పుడు ఎవరు చూసుకుంటామని దేవుని ఒక్కటే అడిగిన, దేవా నాకు నువ్వు ధైర్యం ఇవ్వు. 12 days నేను హాస్పిటల్లో ఉన్నాను. మా వదిన గారు వాళ్ళ అమ్మగారు తనే నాకు ఉండి చూసుకుంది.
అప్పుడు నిజంగా అంటారు కదా, గాడ్ ఈజ్ ఆల్వేస్ దర్, విల్ ప్రొటెక్ట్ యూ అండ్ విల్ హెల్ప్ యూ. అది దేవుడు నాకు అంత ఇదిగా చేశాడు. అది అయిన తర్వాత కూడా మళ్ళీ నేను రీసెంట్గా మొన్న జనవరిలో కూడా 28th రోజున జనవరి యాక్సిడెంట్ అయింది. ఒకతను సడన్గా కారు తీసుకొచ్చి సడన్గా ఇట్లా తీసుకొచ్చాడు. యాక్సిడెంట్ కింద పడితే ఈ నంబర్ అంతా మొత్తం జనాలు ఆల్మోస్ట్ 50 పైన ఉంటారు. ఏమైందమ్మా, ఏమైంది, లెగు లెగు అంటే ఒక్కటైనా మీరు నన్ను ఎవరు టచ్ చేయకండి, మీరు నాకు కొంచెం ప్లీజ్ అని చెప్పి బండి అక్కడ పెట్టేసి లేచి నా కింద టోన్ నేను టచ్ చేసి, లార్డ్ ఐ నో దట్ యు ఆర్ అ హీలర్, యు నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ, గాడ్ యూ హెల్ప్ మీ, లార్డ్ హెల్ప్ మీ అని గట్టిగా అరిచి నేను నా టోన్ నేను టచ్ చేసి లేచి కంటే ఐ వాంటెడ్ టు చెక్ మై సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ గౌట్ ఎనీ ఫ్రాక్చర్ నథింగ్, బట్ ఐ నో ద గాడ్ కెన్ హీల్ మీ. నాకు దేవుడు ఖచ్చితంగా నాకు చేస్తాడన్న నమ్మకంతో నేను టచ్ చేశాను. టచ్ చేసి దేవుడిని అడుగుతున్నాను, దేవా నువ్వు నాకు సహాయం చేయి, నాకు ఏమీ కాకూడదని. ఆ టైంలో అలా నాకు అడిగింటి ఈవెన్ నా డ్రెస్ ఇక్కడ నుంచి మొత్తం చినిగిపోయింది. ఈవెన్ నాకు తెలీదు, ఐఎమ్ నాట్ ఇన్ అ కాన్షియస్. నాకు ఒక్కటి ఏంటంటే దేవుడిని అడుగుతున్నాను, నాకు ఏం కాకూడదు, నువ్వు నన్ను కాపాడు అంతే. నా కాల్ టచ్ చేస్తున్నాను, లేస్తున్నాను, ప్రే చేస్తున్నాను. ఫోన్ ఒకటి వెతుకుని ఎక్కడుందని బండి అక్కడ పక్కన పెట్టాను. ఆ సిచ్యువేషన్లో నేను మా అన్నయ్య కూడా చెప్పలేను. మా పెద్ద అన్నయ్య 45 years, 2 కిడ్నీస్ పనిచేయవు, ఈజ్ అండర్ డయాలసిస్. ఆ రోజు డయాలసిస్ వచ్చాడు వాడికి ఎలా చెప్పాలి, వాడికి ఏమన్నా అయితే కష్టం. అందుకే నేను అలానే ప్రేయర్ చేసుకొని పక్కన వచ్చి అలా నుండి గమ్మున కాసేపు ఒక 1/2 hour ఉండి నిదానంగా ఇంటికి అలానే బండి నడుపుకుంటూ చున్నీ అంతా కవర్ చేసుకొని ఇంటికి వచ్చి కాసేపు ఉండి ఈవినింగ్ నైట్ ఇంకొక సిస్టర్ చర్చ్ ఫ్రెండ్ తను వచ్చి హాస్పిటల్ చేస్తే నిజంగా దేవుడు అంత గొప్పడు. ఎక్స్రే తీసినాక ఏ ఫ్రాక్చర్ కూడా లేదు నా బాడీలో, ఓన్లీ మసిల్స్ క్యాస్ అని చెప్పారు డాక్టరు. టెయిల్ బోన్ పెయిన్ ఉంది కదమ్మా, నీకు ఓన్లీ కొన్ని మంత్స్ మాత్రం, ఇట్ విల్ స్టే ఫర్ అ లాంగర్, ఫర్ ఓన్లీ ఫ్యూ మంత్స్, బట్ యూ విల్ హీల్, నథింగ్ టు బి వరీ, యూ జస్ట్ నీడ్ టు టేక్ అ రెస్ట్ అండ్ యూ కెనాట్ టేక్ మోర్ ఓవర్ స్ట్రెస్. అదొక్కటి చెప్పాడు దేవుడు. ప్రతి ఒక్క విషయంలో నాకు దేవుడు ఎన్నో విషయాలు నాకు మేలులు చేశాడు. నిజంగా నేను ఎందుకు ఈ విషయం మీకు అందరూ చెప్తున్నా అంటే, మనము తల్లిదండ్రులు చెప్పినప్పుడు మన సిస్టర్స్ కానీ, మా బ్రదర్స్ కానీ, ఈవెన్ మన స్పౌస్ కానీ, ఇప్పుడు ఈవెన్ మా పెళ్ళైనా కూడా, నేను పెళ్ళైనా నా మొగుడు చెప్తాను వింటా, అలాగ ఆయన నాకు చెప్పేది మా అమ్మ చెప్పినట్టు అంటాం మనం. కానీ ఈవెన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఎవ్రీ మూమెంట్, every second God will talk to you in many ways. We may think that someone is commanding us, someone is making you down. Never think that. You always see what God wants to talk to you. You read the Bible తీసి చదవండి. ఒక బైబిల్లో చదవడం అర్థం కాకపోతే దేవుణ్ణి అడగండి, దేవా నాకు ఇది అర్థం అవ్వట్లేదు, ఏంటి ఇది, నువ్వు నాతో మాట్లాడు. ఎందుకంటే నేను అంత బైబిల్ చదవదని కాదు, కానీ నాకు తెలియపోయినా కూడా నాకు దేవుడు ఎన్నో విషయాలు నాకు ఎన్నో విధాల్లో మాట్లాడి. ఇప్పుడు మీకు అన్నాను చూడండి, James chapter 4 అది చదవమంటే ఆ గ్రూప్లో ఒక్క మొక్క నాకు అర్థం కాలేదు. ఆ ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి, ఆ సిగ్గుతో, ఆ బాధతో నేను దేవుడిని అడిగిన, దేవుడు నువ్వు నాతో మాట్లాడు, ఈ వాక్యం ఏంది నాకు అర్థం అవ్వట్లేదు. అదొక 10వ వచనం నాకు దేవుడు మాట్లాడాడు, నువ్వు తగ్గించుకో అని చెప్పాడు. అండ్ నేను తగ్గించుకొని ప్రతి ఒక్క విషయంలో, ఇప్పుడు కూడా కొంతమంది అంటూ ఉంటారు నీ బాడీ షేమ్ గురించి, నీ ఏజ్ ఎంత ఉంది, ఇంకా నువ్వు యువర్ నాట్ మ్యారీడ్, కొన్ని విషయాలు అన్నీ మాట్లాడుతుంటారు. ఎవరు ఏమి మాట్లాడినా దేవునికి తెలుసు మన జీవితం ఏంటన్నది. మన తల్లిదండ్రులు ఈ లోకంలో ఉన్నంత వరకు వాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళు మనకి ఏం నేర్పించిందో అన్నీ నేర్పిస్తారు. కానీ అందరు లోకంలో వదిలేసిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వదలడు. గాడ్ ఈజ్ ఆల్వేస్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ విత్ అస్. We think that sometimes that we may not pray to God, sometimes we may forget, but God not even a second he never forget. అదొక్కటి నేను బాగా నేర్చుకున్నాను. నేను ఎప్పుడు కూడా నాకు టైం దొరికినప్పుడు కూడా, నాకు లేనప్పుడు కూడా, దేవా నన్ను క్షమించిన ప్రార్థించలేదు. ఈవెన్ ఐ డ్రైవ్, నేను బండి నడుపుతుంటే కూడా నేను దేవా నేను ప్రార్థన చేస్తున్నాడు. ఈవెన్ నేను డ్యూటీకి వెళ్ళేంత వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన చేస్తున్నాను. నాట్ ఓన్లీ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ మీ, నా అందరి గురించి నేను ప్రార్థిస్తాను. నేను ఒక్కటే చెప్తాను ఏంటంటే, సాక్ష్యం అన్నది మన ద్వారా ఒకరు మారాలి, ఒకరి ద్వారా మనం నేర్చుకోవాలి. అది మనకి ఎన్నో విషయాలు మనకు దేవుడు మాట్లాడు. ఈరోజు బ్రదర్ చెప్తున్నాడు ఊబిలో నుంచి, అలాంటి ఊబిలో నేను ఎంతో వెళ్ళాను, ఎంతో డెప్త్కి వెళ్ళాను ఊబిలో. అంతంత యాక్సిడెంట్స్ నుంచి రావడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ, అంతే కదండి. 51 hours కోమలు ఉన్నదాన్ని నేను దేవుడు కాపాడండి. ఆయన కూడా
మళ్ళీ నేను ఇగ్నోర్ చేశాను. కానీ దేవుడు ఎక్కడ తెలుసు, దేవుడికి ఎక్కడ మనల్ని ఎక్కడ ఏం లేవనెత్తాలి, అలా మనం నడిపించాలని దేవుడు అంత మనని ఆయన కాపాడుతూ ఉంటూ ఉంటాడు. అందుకే మీకు అందరికీ ఒక్కటే చెప్తాను, ఏమన్నా నేను తప్పు మాట నన్ను క్షమించండి, ఎందుకంటే నాకు అంత కొంచెం క్లారిటీగా రాదు కానీ. అండ్ రియలీ వాంటెడ్ టు ఈచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ ఫర్ దట్ పేషెంట్లీ యూ ఆర్ హర్డ్ మై testimony, and I really wanted to thank to brother Uday that he had given me opportunity. Thank you so much. Thank you.